ఇది మహాభారత యుద్ధంలో 9వ రోజు. ఈరోజు భీష్మ పితామహుడు కౌరవసేనను సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు. సర్వతోభద్ర అంటే అన్ని వైపులా సురక్షితం అని అర్థం. ఇది ఒక చతురస్రాకారపు వ్యూహం. 4 వైపులా సైనికులు గజబలం గోడలా నిలబడి మధ్యలో ఉన్న సేనానికి రక్షణ కల్పిస్తున్నారు. దీనిని ఎదుర్కోవడానికి పాండవులు మన్నల వ్యూహం పన్నారు. ఇది ఒక వృత్తాకారపు వ్యూహం. చతురస్రంగా ఉన్న శత్రువును చుట్టుముట్టి చక్రంలా తిప్పుతూ దెబ్బకొట్టడానికి పాండవులు సిద్ధమయ్యారు. ఆకాశం నుండి చూస్తే కౌరవుల చతురస్రం ఒక కదలని కోటలా ఉంటే, పాండవుల మండలం దానిని మింగేయడానికి సిద్ధంగా ఉన్న ఒక సుడిగుండంలా కనిపిస్తోంది. చతురస్రం నడిబొడ్డున భీష్ముడు అజేయంగా కనిపిస్తుండగా, వృత్తాకారపు మండలంలో అభిమన్యుడు, అర్జునుడు శత్రువును ఛేదించడానికి కాచుకొని ఉన్నారు.